ఆచి చికెన్ మసాలా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. వెలుగుమట్లలో భూతాన్ భూముల్లో గుడిసెలు కోల్పోయిన బాధితులను ఆయన పరామర్శిస్తారు. ఇప్పటికే వెలుగుమట్లలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. గుడిసెలు కోల్పోయిన బాధితులు ప్రభుత్వ చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ పర్యటన చేపడుతుండటంతో ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. వెలుగుమట్లలో భూదాన్ భూముల్లో గుడిసెలు కోల్పోయిన బాధితులను ఆయన పరామర్శిస్తారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ ఈవినింగ్ స్పందన. రేపు ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో భూదాన్ భూముల్లో నిన్న దాదాపు 30 ఎకరాల్లో పేదలు గుడిసెలు వేసుకున్నటువంటి స్థలాన్ని మొత్తం కూడా ప్రభుత్వ అధికారులు కూల్చివేసి దాన్నంతా చదువు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 600 కుటుంబాలు కూడా ఆ ప్రాంతం నుంచి బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అయితే బాధితులకు ప్రభుత్వం అండగా నిలబడడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వారిని దాదాపు 600 కుటుంబాలను ఆ భూముల్లో ఖాళీ చేపించి పునరావాస కేంద్రాల్లో వారిని ఉంచారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా నిలబడడం కోసం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ రేపు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ప్రధానంగా ఆయన రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఖమ్మం చేరుకొని బాధితులను పరామర్శిస్తారు. దాని తర్వాత భూదాన్ భూములను ఆయన సందర్శిస్తారని ఎమ్మెల్సీ తాతా మధు ఇప్పటికే పేర్కొన్నారు. ఈ పర్యటనకు సంబంధించి పోలీసులు అడ్డుకుంటారనేది కూడా కొంత ఆందోళన వ్యక్తం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే భూదాన్ భూములకు సంబంధించి బాధితులను పరామర్శిస్తున్నటువంటి కమ్యూనిస్టు పార్టీల నేతలను ఇవాళ బీజేపీ నేతలు కూడా అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో పోలీసులు అరెస్టు చేశారు. వారిని అరెస్ట్ చేసి ఆయా పోలీస్ స్టేషన్లకు తరలించినటువంటి నేపథ్యంలో రేపు కేటీఆర్ పర్యటనను కూడా పోలీసులు అడ్డుకుంటారా, అసలు అనుమతి ఉంటుందా లేదా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఆయన హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన సూర్యాపేట నుంచి ఖమ్మం వచ్చే ఉన్నట్టు కూడా ఎమ్మెల్సీ తాతా మధు చెప్పారు. ఈ క్రమంలో పోలీసులు ఆయన పర్యటనను అడ్డుకునే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం అవుతుంది. ఎందుకంటే బాధితులను గానీ భూదాన్ భూముల్లో గానీ ఎవరిని కూడా ఇప్పటి వరకు అనుమతించట్లేదు. అదంతా కూడా ప్రభుత్వ భూమి, ఎలాంటి అనుమతులు లేకుండా అక్కడ ఇల్లు నిర్మించుకున్నటువంటి క్రమంలో అక్కడికి ఎవరిని కూడా అనుమతించట్లేదు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితి అయితే ఇంకా కొనసాగుతుంది. ఆ భూదాన్ భూముల్లో ఇంకా కూడా ఇల్లులు, రేకుల షెడ్లు, గుడిసెలు ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా వాటిని తొలగించే ప్రక్రియ అయితే పోలీసులు కొనసాగిస్తున్నారు. ఈ రోజు కూడా ఆ పని చేసినటువంటి క్రమంలో అక్కడికి ఎవరిని కూడా ప్రస్తుతం అనుమతించట్లేదు. రేపు కేటీఆర్ కూడా అక్కడే హైదరాబాద్ లోనే అరెస్ట్ చేస్తారా, లేకుంటే ఆయన మార్గ మధ్యంలో వచ్చే సమయంలో అరెస్ట్ చేస్తారా అంటూ కూడా కొంత బీఆర్ఎస్ శ్రేణుల్లో ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవచ్చు. స్పందన అంటే ప్రస్తుతం గుడిసెలు కోల్పోయిన బాధితులకు ఏమైనా ఉపశమనం కోసం ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకోబోతోందా? వాస్తవానికి మొత్తం 30 ఎకరాల్లో దాదాపు 600 కుటుంబాలు భూదాన్ భూముల్లో నివాసాలు ఏర్పరచుకొని జీవనం కొనసాగిస్తున్నారు. నిన్న ఉన్నటువంటి ఒక్కసారిగా 600 ఇళ్లను నేలమట్టం చేశారు. ఆ సమయంలో ఎవరైతే అర్హత ఉండి అక్కడ నిజంగా గుర్తులు వేసుకొని జీవిస్తున్నారో వారిని మాత్రం ప్రస్తుతం అధికారులు గుర్తించే పనిలో పడ్డారు. వారికి మొత్తం నగరంలో 2 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రస్తుతానికి వాళ్ళకందరికీ కూడా అక్కడ భోజనము, ఇతర పడుకోవడానికి సౌకర్యాలు కల్పిస్తున్నారు. అయితే వారు ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళందరి జాబితా కూడా అధికారులు సిద్ధం చేస్తున్నారు. వారి వివరాలు పూర్తి స్థాయిలో తీసుకొని వారందరికీ కూడా ఈ ప్రాంతం కాకుండా మరొక ప్రాంతంలో వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఆ క్రమంలోనే రఘునాథపాలెం లేకుంటే ఇతర సిటీకి దూరంగా ఉన్నటువంటి ప్రాంతాలలో గుర్తించి ఇక్కడ ప్రభుత్వ భూమి ఉంటే వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ప్రస్తుతం బాధితుల జాబితాను అయితే అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఒకవేళ దీనికి ఒప్పుకుంటారా లేదా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే ఇళ్ల స్థలాలతో పాటు ఇల్లులు కూడా ఆల్రెడీ నిర్మించుకొని ఉన్నటువంటి బాధితులంతా కూడా ఇప్పుడు ఆ కూలిపోయినటువంటి సందర్భంలో వారంతా కూడా నిరాశ్రయులుగా మిగిలిపోయారు. మొత్తం కట్టుబట్టలతోటే ఇప్పుడు వారు పునరావాస కేంద్రాల్లో బ్రతుకుతున్నటువంటి పరిస్థితి. ఇంట్లో ఉన్నటువంటి సామాను కూడా మొత్తం ఆయా ప్రాంతాలకు తరలించుకొని వాటిని ఎక్కడ పెట్టాలో కూడా తెలియని పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం కొత్త వర్షం వచ్చే సూచన ఉన్నటువంటి క్రమంలో బాధితులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ బ్రతికేంటి, తాము ఎక్కడికి వెళ్లాలంటూ కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళ జాబితాను గుర్తించి వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది.
రైట్, థ్యాంక్ యూ రాకేష్.